ఒక ఊరిలో సాంబశివరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు తన గొర్రెలను అడవికి తీసుకువెళ్లి మేపించేవాడు. అడవి దగ్గర ఉన్న కట్టెలను కొట్టి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ వాటిని బజార్కి తీసుకెళ్లి అమ్మి జీవనం సాగించేవాడు. ఒకరోజు సాంబశివరావు గొర్రెలను తీసుకుని ఇంటి దగ్గర్నుంచి బయలుదేరుతుండగా అతని కొడుకు వచ్చి నాన్నా, నేను కూడా వస్తాను అని చెప్పాడు. సాంబశివరావు అతనికి బాబూ, నీవింటి దగ్గరే ఉండు, ఆడుకో అని చెప్పాడు. అయినా అతని కొడుకు విన్నలేడు. కొడుకు ఏడుస్తూ, నాన్నా, నేను కూడా వస్తా, నన్ను తీసుకెళ్ళు అని ఏడుస్తూ అడుగుతాడు. ఇంకా సాంబశివరావు చేసేదేమీ లేక తన కొడుకుతో కలిసి గొర్రెలను తీసుకుని అడవికి వెళ్ళాడు. సాంబశివరావు తన కొడుకుతో కలిసి గొర్రెలను తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళాక సాంబశివరావు తన కొడుకుతో, బాబూ, నీవిక్కడే ఉండు, గొర్రెలను మేపుతుంటావని చెప్పాడు. బాబూ, నీవిక్కడే ఉండు, నేను కట్టెలు కొట్టి వస్తాను. నీకేమైనా అవసరమైతే నన్ను పిలువు అని చెప్పి సాంబశివరావు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అతని కొడుకు ఒంటరిగా బోర్ కొట్టడం మొదలైంది. ఆ అరుపు విన్న సాంబశివరావు భయంతో అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. పులి ఎక్కడా? చూపించు అని ఆతృతగా అడిగాడు. తర్వాత పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి.